పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ని పరామర్శించిన అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు చర్యలు తీసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందజేశారు. అల్లు అర్జున్ కూడా తన వంతు సాయం అందజేశారు. ఆరోగ్యశ్రీని వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చివేసిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ అని ఆమె చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ఈ పథకమని అన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా కూడా సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తుందని దుయ్యపట్టారు. 3,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడటం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రగానే దీన్ని చూడాలని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుద్దని, ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు. కుప్పంలో జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు రెండవ రోజు కుప్పం టూర్. వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనతో కుప్పం అభివృద్ధి నిలిచిపోయిందని, ఇక నుంచి అన్స్టాపబుల్ గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. 3 రోజుల పాటు కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు రెండవ రోజు కుప్పం టూర్. సీఎం కుప్పం టూర్ ని నిర్వహించడం జరిగింది. కుప్పంని మోడల్ నియోజకవర్గం టూరిజం హబ్ గా మార్చేందుకు నిర్దిష్ట ప్రణాళిక చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గమంతా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించేలాగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరిది కనుక్కొని చెప్పండి, నాకు బ్రీఫ్ చేయి. నువ్వు డీల్ చేయి. ఈయన చెప్పమ్మా, అన్ని వింటాడు, నాకు చెప్తాడు. తరాలు పోయి వాళ్ళు ఏమి అడగలేదు, వాళ్ళంతా చచ్చిపోయింది. ఈ సినిమాల్లో మేము బాగా చేసేది మా కుదురుకే వాళ్ళకు మా కుదురుకే అది బాగా కావాల్సింది. వాళ్ళకేమో ఫస్ట్ రాష్ట్రంలో హెచ్ఎంపీ వైరస్ కేసులు నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గుజరాత్, కర్ణాటకలో కేసులు నమోదైనందువలన అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హెచ్ఎంపీ వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. సీజనల్ వ్యాధి అయినా అప్రమత్తత అవసరమన్న సీఎం మాస్క్ పెట్టుకుని చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ సభ్యత్వం 1 కోటి దాటుతుందని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజర్ అహ్మద్, గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ప్రతి 4గురిలో ఒకరు టీడీపీ సభ్యత్వం స్వీకరించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 100 రూపాయలతో సభ్యత్వం స్వీకరించిన కార్యకర్తకు 2 ఏళ్ల పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా నడిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు చుక్కపల్లి రమేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గుంటూరు జిల్లా కోర్టు ఎదురు జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్, గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జనరంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం
చాలా సంతోషకరం. అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత 5 సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో తిరిగి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ టైం మెంబర్షిప్ కూడా 1 లక్ష రూపాయలతో జాయిన్ అవుతూ ఉన్నారు. చాలా హర్షణీయం. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 1 కోటి మెంబర్షిప్లు మనం చేసుకోవాలి ఈ యొక్క 15వ తారీఖు లోపు అని అనుకున్నాము. దానికి అతి చేరువలో ఉన్నాము. ఇప్పటికే 95 లక్షలు దాటిపోయింది మెంబర్షిప్ డ్రైవ్. అదేవిధంగా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా కలుపుకొని రానున్న 10 రోజుల్లోనే ఈ యొక్క కోటికి దగ్గర అవుతాము. అంటే రాష్ట్ర ప్రజలకి ఎంత నమ్మకం ఉంది అని అంటే ఎన్డీఏ కూటమి మీద, అందున తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం అన్ని ఇలాగా వ్యక్తపరిచే ఒక ప్రక్రియలాగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో అదేవిధంగా సంక్షేమంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా దండగా నిలిచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందుకు సర్వత్రా హర్షణీయం. అండ్ ఇక్కడ మన లీగల్ సెల్లో శివలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆవిడ 1 lakh మెంబర్షిప్ని చేయడం జరిగింది. ఇలాగా మా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా 10 నుంచి 20 మంది ఇలా లైఫ్ టైం మెంబర్షిప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. త్వరలోనే మేము కూడా మాకు ఏ 60,000 అయితే చేయాలి అని అనుకుంటున్నామో దానికి అతి చేరువలో ఉన్నాము. సో మరొకసారి ఈ యొక్క మేమందరం కూడా మెంబర్షిప్ డ్రైవ్లో ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తగా చెప్పుకోవడం. నన్ను బలపరిచి ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఈ రోజున జిల్లా కోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని కలిసి విఘ్నులు, అనుభవజ్ఞులు, పట్టభద్రులు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించే పెద్దలందరికీ కూడా ఈ సందర్భం మంచి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకులు మీ అందరూ కూడా. అలాంటి సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి మీకు మరలా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. వ్యక్తిగా నేను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, ఎక్కడో ఉండే వ్యక్తిని కాదు. సమాజంలో ఈ రోజున సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యల పట్ల అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా మాట్లాడగలిగే శక్తి, సమర్థత తెలుగుదేశం పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ప్రాపర్టీ. ఆ రకమైనటువంటి నేతృత్వంలో ఈ రోజున మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ మరొకసారి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేదానికి ఆ భాగంలో నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా మద్దతు పలకవలసిందిగా. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరొక ముందడుగు వేశారు. న్యాయమూర్తి అనుమతితో రిమాండ్లో ఉన్న నిందితుల్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మచిలీపట్నం సబ్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న A2, A4, A5లను ప్రత్యేక పోలీసు వాహనంలో తాలూకా PS కు తరలించడం జరిగింది. న్యాయవాదుల సమక్షంలో వీరి ముగ్గురిని సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. కాగా ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1 గా ఉండగా పేర్ని నాని A6 గా ఉన్నారు. జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరవగా పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో A3 గా ఉన్న సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.